మనం ప్రభునామమున చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము ఆరాధనలో మనము నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమిటంటే, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమిస్తాడు. పాపము చేసే ప్రతి వ్యక్తి ఏం చేస్తాడమ్మా? ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపము అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనిద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని తీసి చూడాలని ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంసారము వచ్చు వరకు అది అతిక్రమము బట్టి దానికి తరువాత ఇయ్యబడింది. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది. ఇక్కడికి మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము గలతీ పత్రిక 19వ వచనంలో మనం చూసినటువంటి భాగాన్ని, దీనిని ధర్మశాస్త్రం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అలాగైతే ధర్మశాస్త్రం మొదటి ఎవరికి వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దాని తరువాత చేయబడింది. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది. చూస్తున్నాం, మధ్యవర్తి దేవదూతల ద్వారా నియమించబడింది ధర్మశాస్త్రము. మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రము మానవుడిని ఏం చేసిందంటే పాపమునకు గురి చేసింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి పాపం అనేటువంటిది ధర్మశాస్త్రం ద్వారా మానవునికి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి మనము చదువుదాం. ఇక్కడ ఏం కనపడుతుందంటే, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేసే ప్రతివాడు కూడా ఆజ్ఞను అనగా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞలకు దూరం అవుతాడు. దేవుని ఆజ్ఞలను ధిక్కరించేవాడే పాపం చేస్తాడనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి, పాపము వలన వచ్చు జీతము మరణము. రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినప్పుడు, పాపము వలన వచ్చు జీతము మరణము అనగా పాపము యొక్క ఫలితము. ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా వచ్చిన ఫలితం ఏమిటండి? మరణము. చెప్పాలి, ఏమొస్తుంది? మరణం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అసలు ఆజ్ఞ అతిక్రమించడం, ఈ పాపం అనేది ఎక్కడి నుండి వచ్చిందని మనం గమనించినప్పుడు, రోమా పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినా అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. పాపము ఎవరు చేశారు? పాపము నాలో లేదు, పాపము వాడిలో ఉంది, పాపం ఆమెలో ఉంది, పాపం ఈయనలో ఉందని చెప్పుకోవటమే కానీ పాపం లేనివాడు ఎవరు ఉన్నాడమ్మా? చెప్పాలి. ఎవరిలో పాపం లేదు? వాడు తెల్లోడైనా, వాడు నల్లోడైనా, వాడు పేదవాడైనా, లేక ధనవంతుడైనా, మధ్యతరగతి వాడైనా, ఎవడైనా కూడా వాళ్ళు ఏముందండి? పాపం అందరిలో ఉంది. పాపము యొక్క పరిపాలన ప్రపంచం మీద ఉంది. వాడు ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, వాడు చిన్నవాడే కావచ్చు, గొప్పవాడే కావచ్చు, లేక మధ్యవర్తి కావచ్చు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్పబడిందంటే, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, భూలోక నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ఎవరి వైపు చూడాలంటమ్మా? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే రక్షణ నీకు వస్తుంది. మనుషుల వైపు చూస్తే రక్షణ రాదండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి,
అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. అయితే నీతిమంతుడు ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన నీతిమంతుడు. ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. నీ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము, నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము. యేసయ్యా కనిపించరే నీలాగా ప్రేమించే వారెవ్వరు. యేసయ్యా కనిపించరే నీలాగా ప్రేమించే వారెవ్వరు. నీ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము. ఆయన యొక్క దీర్ఘ శాంతం మన హృదయానికి ధైర్యం. ఈ లోకములో ఎంతమంది ఉన్నా యేసు క్రీస్తులా ప్రేమించేటువంటి వారు ఒక్కరు కూడా లేరండి. యేసు క్రీస్తు దేవుని చిత్తాన్ని బట్టి మానవులందరినీ ప్రేమించారు. అయితే పాపము నుండి నిత్య నరకానికి పాత్రులైనటువంటి మానవులను రక్షించేదాని కొరకు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. మన అంశం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎందుకు వచ్చింది పాపం? ఈ పాపము అందరికీ వచ్చింది. అయితే ఈ పాపము నుండి విముక్తి చేయగలిగినటువంటి ఆయన ఎవరంటే ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడాలి. యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మనము మొరపెట్టినప్పుడు మన పాపములు క్షమించబడతాయి. చూడండి, మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయాన్ని 17వ వచనాన్ని మనం గమనించినప్పుడు సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతి పాపం. పాపం అంటే ఏంటమ్మా? సకల దుర్నీతి అనగా దుర్నీతితో, దుర్నీతి అంటే అర్థం ఏమిటి? నీతి కానిది దుర్నీతి, అక్రమంగా జీవించేది దుర్నీతి, దేవునికి అయిష్టంగా జీవించేది, లేక వాక్యానుసారంగా బ్రతకకుండా ఇష్టానుసారంగా జీవించేదాన్ని ఏమంటారంటే సకల దుర్నీతి పాపము. చూడండి, ఆ వచనాన్ని మనం గమనిస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినప్పుడు 5:17లో మనం చూస్తాం. సకల దుర్నీతియు పాపము. అయితే మరణకరము కాని పాపము కలదు. చాలండి. సకల దుర్నీతి ఏంటిదమ్మా? చెప్పాలమ్మా. సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి. మనం అనుకుంటున్నాం మనలో ఏం లేదండి, మనం చాలా మంచివాడు అంటున్నాం. ప్రియమైన ఎక్లేషియా, ప్రియమైనటువంటి సంగమా, మన యొక్క పరిస్థితి ఎలా ఉందో, మనం దుర్నీతిలో ఉన్నామా, మంచి విధానంలో ఉన్నామా, మనల్ని మనం పరిశీలించుకోవాలి. అలాగే రోమాపత్రిక 3వ అధ్యాయం నుండి మనం చూసినప్పుడు రోమాపత్రిక 3వ అధ్యాయము వచనం 20 గమనిద్దాం. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఏంటిదో తెలియపరచబడి శాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. చూసారండి, ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ మనుషుడు కూడా నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియచున్నది. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియపరచబడింది. పాపం అంటే ఏమిటో మనుషులు తెలుసుకున్నారు. పాపం అంటే ఎలాంటిదో తెలుసుకున్నారు. పాపం అంటే ఎలాంటిదో తెలుసుకున్నారు. పాపం అంటే ఎలాంటిదో ఎవరు తెలుసుకున్నారండి? మానవుడు తెలుసుకున్నాడు. పాపము ఎలా ఉంటుందో, పాపము యొక్క ప్రక్రియ ఏమిటో ధర్మశాస్త్రం తెలిసింది. ధర్మశాస్త్రము మానవునికి పాపమును చూపించింది. అయితే దేవుని యొక్క కృపావరం ఏమిటంటే మానవులను రక్షించడమే దేవుని యొక్క కృపావరంగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ధర్మశాస్త్రము వలన అనగా పాపము ఎట్టిదో మానవుడు తెలుసుకున్నాడు. పాపము యొక్క పరిస్థితి ఎలాంటిదో, పాపము మనుషులపై ఎలా ప్రభావితం చేస్తూ ఉందో, పాపము యొక్క శక్తి ఏమిటో తెలుసుకోగలిగారండి. కానీ ఈ పాపము నుండి మనం విముక్తి పొందాలంటే ఏం చేయాలి?
చూడండి, రోమిలకు రాసిన పత్రిక లేక 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువుదాం. 20 కలిసి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టముగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయను, క్రోధమును, కక్షను, కొండెములను, గుసగుసలాడుటకు, ఉప్పొంగుటకును, అల్లరి చేయుటకు ఉండుతానేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్యనున్న చిన్నపుచ్చుకోనేమో అనియు, మనుషులు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జాగ్రత్తము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. అనేకులు పాపములను మారు మనసు పొందాలని పౌలు గారు ఏం చేస్తున్నారమ్మా? భయపడుతున్నారు. నేను ఒకవేళ రావాలని ఉంది మీ దగ్గరికి, కొరింథీ సంఘమా, 2వ ఉత్తరం రాస్తున్నాడు, నేను మీ దగ్గరికి రావాలని ఆశ నాకుంది, నేను రావడానికి కూడా ఇష్టపడుతున్నాను. కానీ అనేకులు ఎలాగున్నారట? పోకిరి చేష్టాలకు, జాగ్రత్తమును, చెడు చేష్టాలను ఉన్నాయి. అయితే మారు మనసు పొందకుండా ఒకవేళ వారు ఏమైపోతారంటే మారు మనసు పొందకుండా ఉంటారేమని నేను భయపడుతున్నాను. అనగా పౌలు గారి ఉద్దేశం అక్కడ మనం చూస్తే పాపము నుండి మారు మనసు పొందవాలని కోరుకుంటున్నాడు. వారి నిమిత్తము దుఃఖపడుతున్నాడు. వారు మారు మనసు పొందాలని దుఃఖపడుతున్నారు. మనం కూడా రక్షించబడినటువంటి ప్రియ సహోదరి సహోదరులు, దేవుని యొక్క సంఘము లేక ఎక్లేషియా ఏం చేయాలంటే వారి కోసం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? పాపము నుండి మారు మనసు పొందు నిమిత్తం. చెప్పండి, దేని నుండి? పాపము నుండి మారు మనసు పొందాలి, పాపమును విడిచిపెట్టాలి, పవిత్రులుగా జీవించాలని వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. కాబట్టి రోమాపత్రికలో 2వ అధ్యాయంలో లేక 2వ కొరింథీ పత్రిక 12:20-21లో మనం చూస్తే పౌలు భయపడుతున్నారు. వారు మారు మనసుల గురించి దుఃఖపడుతున్నారు. వారు పోకిరి శాస్త్రాలు, ఏ శాస్త్రాలు అంటండి? పోకిరి మాటలు, పోకిరి శాస్త్రాలు, లేక ఇష్టానుసారమైనటువంటి జీవితము, చెడు అలవాట్లు. ఒక మాటలో చెప్పాలంటే ఏ అలవాట్లండి? చెడు కార్యక్రమాలు. ఆ చెడు కార్యక్రమాల నుండి వారు ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. కాబట్టి పాపము, సకల దుర్నీతి పాపం అంటే ప్రతి చెడ్డ కార్యము కూడా దేనికి సంబంధించిందండి? పాపానికి సంబంధించింది. చెడ్డ కార్యాల నుండి మనం విముక్తులు కావాలి. అలాగే రోమాపత్రికలో మనం చూస్తే రోమాపత్రిక 4వ అధ్యాయం గమనిద్దాం. 4వ అధ్యాయము 15వ వచనాన్ని. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. గమనిస్తున్నాం. ధర్మశాస్త్రం ఏం పుట్టించిందంటండి? ఉగ్రత పుట్టించింది. ద వ్రాత్ ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రతను పుట్టించింది ఏంటిది? ధర్మశాస్త్రం. అయితే ధర్మశాస్త్రమే లేకపోతే అతిక్రమమే లేదు, అనగా పాపమే లేకుండా పోయేది, పాపములను అతిక్రమించడం లేకుండా పోయేది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? మోషే ధర్మశాస్త్రంలో ఆ యొక్క 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అయ్యే కాకుండా సెరమోనియల్ రైచియస్నెస్ లేక నీతి కూడా ఇవ్వబడింది. కొన్ని పద్ధతులు ఇవ్వబడ్డాయి. వాటన్నిటినీ నేర్పించింది ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రమే గుండె మానవుడికి ఏమొచ్చింది అంటే పాపం ఎట్టిదో, ఉగ్రత ఎట్టిదో మానవుడు కొని తెచ్చుకున్నాడు. అయితే సంఖ్యాకాండంలో మనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30-31 వచనంలో మనం గమనించినప్పుడు, వాడు యెహోవాను తృణీకరించిన వాడును కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటలను
సాహసించి పాపం చేసినటువంటి ఎడల యెహోవాను తృణీకరించిన వాడు అవుతాడు. అట్టివాడు జన్మలో నుండి కొట్టివేయబడతాడు. సాహసించి పాపం. ఏ పాపం అమ్మా? సాహసించి. సాహసం అంటే దాని అర్థం ఏంటి? పాపం చేయాలని కోరిక. సాహసం చేస్తున్నాడు పాపం చేస్తే ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందండి? చెప్పాలి. ఏం జరిగిందండి? జన్మలో నుండి కొట్టివేయబడతాడు. ఎవడైతే సాహసం చేస్తాడో అంటే దాని అర్థం ఏమిటి? ఇష్టపూర్తిగా పాపం చేసేవాడు, కోరిక చొప్పున పాపాన్ని జరిగించుకునేటువంటి వాడు, తన యొక్క ఇష్ట ప్రకారంగా పాపం చేసినటువంటి వాడికి వచ్చేటువంటిది ఏమిటంటే వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు. దాని అర్థం ఏంటంటే పాపము వలన వచ్చు జీతము మరణం. కొట్టివేయబడతాడంటే అతడు దోష శిక్షకు కూడా వాడే కారకుడు. దోషం వాడి మీదకి వస్తుంది. ఆ శిక్ష వాడు అనుభవించవలసిందే. వాడు చేసినటువంటి ఆ శిక్ష ఫలాన్ని అనుభవించాలండి. మనం అనుకుంటాం నేను దోషం చేశాను. మనం అనుకుంటాం చాలాసార్లు. ఒక ఉదాహరణ చెప్తే వినండి. పరిగెత్తాను నువ్వు, ఎవరికి ఆయాసం వస్తాము? నేను పరిగెత్తే నీకు వస్తుంది ఆయాసం? అక్క చెప్పాక ఎవరికి వస్తుంది? అయ్యా చెప్పయ్యా ఎవరికి వస్తుంది? రమేష్ గారు, నాకు వస్తుంది ఆయాసం. పాపం చేసింది ఎవడు? పాపం చేసినోడికే దాని ఫలితం వస్తుంది. చాలామంది అనుకుంటున్నారు పాపం చేస్తున్నావులే, ఎవరు చూస్తున్నారులే, ఎవరు చేస్తున్నారులే అనుకుంటున్నావు. కాదండి. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావు. చూసే దేవుడండి ఆయన. చూసేటువంటి దేవుడు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని ఆయన ఏం చేస్తాడండి? చూస్తూ ఉన్నాడు. చూడలేదనుకోవద్దండి. నాకు ఎవరు లేరులే, నా పక్కన ఎవరు లేరులే, నా పక్క ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి యెహోవా కనులు నిన్ను పరిశీలిస్తూ ఉన్నాయి. ఆయన కనుదృష్టి మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన చూస్తూనే ఉన్నాడు. పాపాత్ములను చూస్తున్నాడు, మంచివాడిని చూస్తున్నాడు, పుణ్యాత్ముని చూస్తున్నాడు, లేక పాపం చేసేవాడిని చూస్తున్నాడు. అందరినీ ఆయన ఏం చేస్తున్నాడమ్మా? చెప్పాలి. చూస్తూనే ఉన్నాడు. చూస్తూ వారి పాపములను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. వారి యొక్క పాప ఫలితాన్ని బట్టి దేవుడిచ్చేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. కనుక సంఖ్యాకాండంలో 15వ అధ్యాయంలో 30-31 వచనంలో చూస్తే సాహసించి పాపం చేసిన వాడు చేసినటువంటి దుర్నీతికి, దుష్టత్వానికి వాడే బలి కావాలి. వాడే ప్రజలలో నుండి కొట్టివేయబడతాడనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మొదటి యోహాను పత్రికలో చూద్దాం. చూడండి మరొక వచ్చిన భాగాన్ని. ఇందాక మనం చదివినటువంటి ఆ భాగంలోని మనం గమనిస్తాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుదాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిల్చును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయగలడు. ఇక్కడ 3 విషయాలు గమనించాలి. ఒకటి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 9 వరకు పాపము చేయు ప్రతివాడు ఎవరి సంబంధమ్మా? అపవాది సంబంధి. ఒకటి. రెండవది, దేవుని మూలముగా పుట్టినవాడు పుట్టినవాడు పాపము చేయజాలడు. ఈ మధ్యలో ఒక వచనం ఉంది. ఆ మధ్యలో ఏముంది? ఆ మధ్యలో ఒక మాట మనం గమనిస్తున్నాం. చూడ ఏముందా? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఆయన బీజము అంటే ఎవరిలో నిలుస్తుందండి? దేవుని మూలముగా పుట్టిన వారిలో ఎవరి బీజం ఉంటుంది? దేవుని బీజం ఉంటుందంటే దేవుని యొక్క క్వాలిటీస్ అందులో ఉంటాయి. కనుక వాడు పాపము చేయడు. అయితే పాపం చేసేవాడు ఎవడు? పాపం చేసేవాడు ఎవరు? చెప్పాలి. ఎవరయ్యా?
చేసుకుంటాడు. వాక్యానుసారంగా ప్రతిదినం జీవిస్తున్నానా లేదని తను ఎంతగానో భయముతో ముందుకి కొనసాగుతాడు. ఇది దేవుని యొక్క సత్యమైందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి రోమా పత్రికలో కూడా 7వ అధ్యాయంలో మనం చూస్తే 7వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు మనం కానీ గమనించినప్పుడు 7వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు గట్టి చదువు. రోమా పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం నుండి 13 వరకు. కాబట్టి మేమేమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రం వలనే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పిన ఎడల దురాశ ఆయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకలమైన దురాశలు నా యందు పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. గమనించండి, ఇక్కడ ధర్మశాస్త్రం ఏం పుట్టించిందమ్మా? వాడిలో పాపమును పుట్టించింది. ఏం పుట్టించింది? పాపం అంటే ఏం పుట్టించింది? దురాశను పుట్టించింది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కండు. దురాశ వలన ఈ దురాశ అనేటువంటిది ధర్మశాస్త్ర మూలముగా కలిగినదిగా మనం గమనిస్తున్నాం. నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చును. నేనైతే చనిపోతుని, ఇప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణమైనట్లు కనబడింది. ఏలయనగా పాపము ఆజ్ఞకు హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారిని గురించినటువంటి అంశాలు 13వ వచనంలో ఉత్తమమైనది నాకు మరణమైనట్లు అనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగు చేయొచ్చు. పాపమైనట్లు ఒకట నిమిత్తం అనగా పాపము ఆజ్ఞ మూలముగా ఆధిక్యత పాపమునకు నిమిత్తము అది నాకు మరణకరమాయను. అది మరణమండి. పాపమునకు జీతము మరణము, అదే నీకు ఇలలో నా ధర్మశాస్త్రము. పాపమా మరణమా అది తెలుసుకొనుటయే న్యాయము. అది తెలుసుకోవడం న్యాయం. ధర్మశాస్త్రం పాపమునకు జీతము మరణం. కనుక ప్రేమైనటువంటి సహోదరులారా, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడవుతాడు. కాబట్టి పాపము నుండి మనము దూరంగా ఉండాలనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తున్నాం. అలాగే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనములో పాపము చేసిన వారిని మోషే ధర్మశాస్త్ర ప్రకారము శపింపబడుతారు. పాపం చేసిన వారు ఏం చేస్తారమ్మా? శపించబడతారు. వారు ఆ యొక్క సమాజము నుండి వెలివేయబడతారు, శాపానికి గురి అవుతారనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము 11వ వచనంలో మనం గమనించినప్పుడు పక్షపాతము గలవాడు పాపము చేయువారు ఒక ఆజ్ఞలన్నిటిలో లేక ధర్మశాస్త్రం అన్నిటిలో ఒక ఆజ్ఞను తప్పిపోయిన ఎడల ధర్మశాస్త్రం అంతటి నుండి కూడా వాడు తప్పిపోతాడండి. ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయమ్మా? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 9వ ఆజ్ఞ నెరవేర్చలేకపోయాడు అనుకో, ఏమైపోతాడు? ఫెయిల్ అయిపోతాడు. అన్నిటిలో కూడా తప్పిపోయినట్లు అవుతాడు. కాబట్టి పక్షపాతము గలవారు పాపము చేయుదురు. మన జీవితంలో పక్షపాతం ఉండకూడదండి. చాలామంది పక్షపాతం చూపిస్తారు. ఒకడికి ఒకరాగా వడ్డిస్తారు, ఇంకొకరికి ఇంకొకరాగా వడ్డిస్తారు. ఈడు బాగా చూడాలి, ఈడు మనోడు కాకపోయినా వాడు పనికి మాలినోడైనా మనోడు పక్కనే చూపిస్తారండి. అలా కాదు. అయితే నీతి న్యాయముల దగ్గరికి కలిగినటువంటి దేవుడు, ఆయన దగ్గర పక్షపాతము లేదు. పక్షపాతం చూపించువాడు ఏమవుతాడట?
గమనించినట్లయితే పక్షపాతము గలవాడు పాపము చేసిన వాడు అవుతాడు. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినప్పుడు ప్రజలకు భయపడి యెహోవా ఆజ్ఞను మీరి పాపము చేసుకున్నవాడు సౌలు వలె చనిపోతాడు. సౌలు ఏం చేశాడండి? దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. ప్రజలకు భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడండి? ప్రజలకు భయపడ్డాడు. ప్రజలకు భయపడి యెహోవా ఆజ్ఞను మీరిన వాడు ఏమైపోతాడంటే పాపము తెచ్చుకునేవాడు అవుతాడు. సౌలు జీవితంలో కూడా సౌలు ప్రజలకు భయపడ్డాడు. ఎవరికి భయపడాలమ్మా చెప్పండి? ఎవరికి భయపడాలి? గట్టిగా చెప్పాలి. ఎవరికి? దేవునికి భయపడాలి, ప్రజలకు కాదు భయపడేది. రాజకీయ నాయకులైతే ప్రజలు ఓట్లు కావాలి, జనాలకు భయపడతారు, వాళ్ళు ఓట్లు గెలుస్తారు. కానీ మనం ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడు. సౌలు యొక్క రాజ్యము చాలు సౌలు తన యొక్క రాజ్యము కూలిపోవడానికి కారణం ఏమిటంటే జనులకు దడిచా గట్టిగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము చేసుకొని పాపం తెచ్చుకున్నాడు. ఎవరి మాటలమ్మా? మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, బాప్తిసం పొందావు, ప్రజల మాటలు విని పాపం తెచ్చుకోవద్దని. అమ్మ ఆదివారం పోకపోతే వెళ్ళమ్మా ఆరాధనకి, లేకపోతే దేవుడికి కానుక ఇవ్వకపోతే ఉందలేమ్మా, లేకపోతే అబద్ధమే కదా, చిన్నదే కదా అని అనుకోవద్దండి. జనాల మాట ఇంటి ఏమైపోతారండి? పాపము తెచ్చుకుంటా. అమ్మ ఎవరి మాట వినాలి? ఇప్పుడు చెప్పాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. జనుల మాట వింటే సౌలు ఏం తెచ్చుకున్నాడండి? పాపం తెచ్చుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన సంగమా, మనము దేవుని మాట వింటే పాపమునకు దూరం అవుతాం. దేవుని మాట వినకుండా నీ సమాజంలో నీ యొక్క కమ్యూనిటీ వర్డ్స్ లేక నీ సమాజంలో వారి మాటలు, వారి యొక్క ఉద్దేశాలు నువ్వు కలిగి జీవించినట్లయితే సౌలు వలె నువ్వు పాపం తెచ్చుకుంటావు. సౌలు తర్వాత ఏం జరిగిందండి? రాజ్యం పోయింది. సౌలు పతనం అయిపోయాడు. సౌలు యొక్క పాపము వలన నాశనం అయిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రజల మాటలు వింటే పాపం మనం తెచ్చుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత యాకోబు పత్రిక 5:15 అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందవలను. ఒకవేళ పాపం చేసేవా? పాప క్షమాపణ నందు నేను ముగిస్తూ ఉన్నాను ఈ ఆరాధనలో. పాప క్షమాపణ చేస్తే అయ్యా నేను పాపిని, నన్ను క్షమించమని అడుగు. పాపముల క్షమాపణ ఉంది. ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. యేసు క్రీస్తు యొక్క రక్తంలో నువ్వు కడగబడితే. ఎంత జాలి యేసువా, ఇంత యాలి వర్ణింతునా, ఎంత జాలి యేసువా. యేసు ప్రభువారు ఇదిగో దేవుని యొక్క చిత్తమును బట్టి మనందరి యొక్క పాపములన్నింటినీ కూడా ఆయన మోసాడు. ఆయన కరుణా కటాక్షాలు మన మీద ఉంచాడు. ప్రేమైన సంగమా, ఇదిగో చివరిగా దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి సమాజమా, ఇదిగో దేవుడు ఈ యొక్క మధ్యాహ్నం వేళ నీతో మాట్లాడుతున్నాడు. మనం భయపడాల్సింది ఎవరికమ్మా చెప్పండి? దేవునికి భయపడాలి. పాపం అంటే ఏమిటి? సకల దుర్నీతి పాపము. పాపం ఎలా వచ్చింది? ఒక మనుషుని ద్వారా పాపం ఈ లోకంలోనికి వచ్చింది. ఆ మనుషుడు ఆదాము ద్వారా. అయితే మొదటి మనుషుని ద్వారా పాపం వచ్చింది. రెండవ మనుషుడు యేసు క్రీస్తు ద్వారా పాపము పరిహరించబడింది. ఈ పాపము యొక్క ఫలితము నిత్య నరకము, మరణము. ఈ మరణము నుండి మనల్ని విడిపించే దాని కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకములో ఒక మానవుడిగా జన్మించాడు. ఆ మానవుడైనటువంటి యేసు క్రీస్తు కల్వరి రక్తము ద్వారా మనం కడగబడి మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనల్ని క్షమించి ఆయన బిడ్డలుగా స్వీకరిస్తాడు. ఇంకా ఎవరైనా ఈ యొక్క ఆదివారం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు ఇంకా పాపములను అలాగే ఉంచుకున్నట్లయితే, మీ యొక్క హృదయం దేవునికి అలాగే ఉంచుకొని పక్షపాతంతో ఉన్నవాడు పాపం చేస్తాడట. ప్రజల మాటలు విన్నవాడు పాపం చేస్తాడు. ఎవరి మాటలు వినాలి? పక్షపాతం వద్దండి. మన జీవితంలో
దయచేసి అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ తల వంచాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన. మహాగణుడు మహోన్నతులకు మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినం వాక్యం విన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరి హృదయాల్లో నాయన మీరుండండి. ఇదిగో తండ్రి, సకల దుర్నీతి పాపము, పక్షపాతము పాపము తండ్రి. ఇదిగో ప్రజల మాట వింటము పాపము నాయన. అలాగే మేము నీ వాక్యము విని వాక్యానుసారంగా జీవించే గొప్ప సంఘముగా అభివృద్ధి చేయమని ఆశ్రయించమని, ఇదిగో నాయన నీ సన్నిధిలో చేరిన ప్రియ సహోదరి సహోదరులందరూ నీ మెండైనటువంటి దీవెనలతో నింపి ఆశ్రయించి నడిపించి సహాయం చేయమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.